హైదరాబాద్ పరిధిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ అందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. సుమారు 4,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపుఘాట్ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నది మీద 17 కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూసీ నదీ తీరం వెంట మెట్రో రైల్వే మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు దుబాయ్కి చెందిన ప్రముఖ సంస్థ ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపటం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు రంగం సిద్ధం. 2026 మార్చిలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్రారంభం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ఎంఆర్ ఆసక్తి. మూసీ తీరాన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కట్టాలని భావిస్తున్న ఎంఆర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే టార్గెట్ తో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్త సంవత్సరం 2026 మార్చిలో ఉగాది పండుగకు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ప్రముఖ సంస్థ ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపిస్తోందని అధికారిక వర్గాల సమాచారం. దుబాయ్లో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాతో పాటు డౌన్ టౌన్ ను నిర్మించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంఆర్. ఈ సంస్థ తాజాగా హైదరాబాద్ లో మూసీ నది తీరంలో భారీ టౌన్షిప్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సమీపంలో సుమారు 100 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే హైదరాబాద్ నగర స్కైలైన్ ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మూసీ నది తీరంలో రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17 సమీపంలో 100 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని ఎంఆర్ ప్రాపర్టీ సంస్థ భావిస్తోంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్లుంటాయని తెలుస్తోంది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసిన ఎంఆర్ గ్రూప్ ప్రాథమిక కాన్సెప్ట్ డిజైన్లు, విజువల్స్ ను ప్రదర్శించింది. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని, అధికారిక అనుమతులు రావాల్సి ఉందని, 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, HICC, నోవాటెల్ హోటళ్లలో వాటాదారులుగా ఉంది. గచ్చిబౌలిలోని ఎంఆర్ బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు సైతం ఎంఆర్ చేపట్టిందే. కానీ ఎంఆర్ భాగస్వామ్య సంస్థ MGF తో వివాదాలు, కేసుల కారణంగా ఈ ప్రాజెక్ట్ చాలా ఏళ్లుగా నిలిచిపోయింది. త్వరలోనే బౌల్డర్ హిల్స్ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎంఆర్ సంస్థ చెబుతోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఎంఆర్ చేరితే హైదరాబాద్ లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లలో ఒకటిగా మారవచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.